ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు: ఎలక్టానిక్ వాహనాల తయారీదారులు, నిర్వహణ సంస్థలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పారిశ్రామికవేత్తలను కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ కుటుంబ సభ్యులకు ఉపాధి చూపుతున్నారే కానీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1531 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,37,187కి చేరింది. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ సూచనలను అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్-19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. ఎలక్టానిక్ వాహనాల తయారీదారులు, నిర్వహణ సంస్థలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పారిశ్రామికవేత్తలను కోరారు. ఎలక్టానిక్ వాహనాల తయారీ రంగానికి రాష్ట ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్టిక్ వాహనాల వినియోగాన్ని కూడా రాష్టంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. తెలంగాణ ఎలక్టిక్ వెహికల్ సమ్మిట్ ను ఈ ఉదయం హైదరాబాద్ లో మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్టంలో 2 క్లస్టర్లకు ఎలక్టిక్ వాహనాల ఉత్పత్తి కోసం గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అదనంగా మొబిలిటీ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని ఇవ్వవలసిన బాధ్యత మనందరిపై ఉందని అంటూ ఆ వికేంద్రీకరణ, డీకార్బనీకరణ, డిజిటైజేషన్పై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ మహమ్మారి కాలుష్యరహిత పరిస్థితుల అవసరాన్ని మనకు ఎత్తి చూపిందని చెప్పారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ కుటుంబ సభ్యులకు ఉపాధి చూపుతున్నారే కానీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ లో కూతురు ఓడిపోతే దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్టంలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. 7 సంవత్సరాలుగా ఒక్క టీఆర్ ఉద్యోగం కూడా రిక్రూట్ చేయలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకే ఓట్లు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ఇంటికో ఉద్యోగం అయితే రాలేదు, నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాలేదు. టీచర్ ఉద్యోగాలు 7 సంవత్సరాలుగా ఒక్క టీచర్ ఉద్యోగం కూడా తెలంగాణలో రిక్రూట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జీర్ణించుకోలేకపోతున్నారని జేపీబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. ఈ రోజు ఆయన దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండలం పోల్కంపల్లి గ్రామంలో చైతన్య రథంపై నుంచి ఆయన ప్రసంగించారు. రాష్టంలో అమలవుతున్న పథకాలు కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు అందుతున్నాయని ఆయన వివరించారు. ఉప ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించేందుకు, సేంద్రియ ఎరువుల వాడకం పెంచేందుకు ఎన్నో పథకాలు రూపొందిస్తోంది. అందులో భాగంగా రైతులు వాడే రసాయనిక యూరియాకు వేపపూత పూసి 2015 నుంచి సబ్సిడీపై అందజేస్తున్నది. వేపపూత యూరియా వాడకం వల్ల రైతులకు ఖర్చు, చీడపీడల బెడద తగ్గి భూసారం పెరిగి ఆదాయం పెరుగుతుందని వనపర్తి మండల వ్యవసాయ అధికారి కుమరయ్య వివరించారు.
అలాగే వనపర్తి జిల్లా గుంటుపల్లి గ్రామ రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నారు. నా పేరు కుర్మయ్య, మండల వ్యవసాయ అధికారి, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా. కేంద్ర ప్రభుత్వం రైతులకి వేపపూత పూసినటువంటి యూరియాని 2015 సంవత్సరం నుంచి అందించడం జరుగుతుంది సబ్సిడీ మీద. రైతులకు పెట్టుబడి అనేది తగ్గుతుంది, భూసారం అనేది పెంచబడుతుంది, అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. కొన్ని రకాల తెగుళ్లను కూడా నివారించడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. నా పేరు వేణుగోపాలాచారి, మాది వనపర్తి మండలం. వేపపూత యూరియా వాడటం వలన మా యొక్క దిగుబడి పెరిగి, భూసారం పెరిగి, తెగుళ్లు కూడా నివారించబడి మా యొక్క ఆదాయం కూడా పెరిగింది. ప్రభుత్వానికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1531 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,37,187కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 43,000కు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 1,531 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,048 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 91.65% చేరింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,17,401గా నమోదైంది. దీంతో ప్రస్తుతం రాష్టంలో 18,456 యాక్టివ్ కేసులున్నట్లు అయింది. కాగా నిన్న మరో 6 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,330గా నమోదైంది. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ సూచనలను అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్-19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చలికాలంలో పండుగల సందర్భంగా అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవాలని, అశ్రద్ద చేయకూడదని తెలిపారు. కోవిడ్-19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని, తమ కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం, వ్యక్తికి మధ్య కనీసం 2 గజాల దూరం పాటించాలని, జనం గుంపులుగా చేరకూడదని, తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీధుల్లోకి రాకుండా ఉండాలని, పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులు సోకవని వివరించారు. ప్రచారంలో డాక్టర్ సుజయత్ అలీ, డాక్టర్ హరీష్, వి సంజీవ్ రెడ్డి, డాక్టర్ రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు పాల్గొన్నారు. అవసరమైన వారికి ప్లాస్మా దానం చేసి తమ మానవత్వాన్ని హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించుకున్నారని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్లాస్మా దాతలను నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరోనా కష్టకాలంలో గ్రామీణ పేద ప్రజలకు వరంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్లాపూర్ గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న పథకంపై రవీంద్ర బండి అందిస్తున్న వివరాలు. నా పేరు ఎర్ర అంజమ్మ, మాది మెట్ల చిట్టాపూర్ గ్రామము. ఇన్ని రోజులు కరోనా అయ్యబట్టి ఇంటికన్నే ఉన్నాము. పొట్టకు తిప్పలు ఇబ్బంది అయింది. ఇన్ని రోజులు గుంతలు తవ్వినాము, చెట్లు పెట్టినాము, కాలువలు తీసినాము. ఇప్పుడు 100 రోజులు రెండినా గానీ ఇంకా ఎక్కువ పెంచాలా. ఈ ఉపాధి పని మిన్నే పిల్లలు మేము బతుకుతున్నాం. నా పేరు ముష్కం లింబక్క అంటారు. ఈ చిట్టపురంలో ఉపాధి పని ఇచ్చిండ్రు, చేసుకుంటున్నాం. మేము 3 పూటలు అన్నం తింటున్నాం. మేము మంచిగా బతున్నాం. పిల్లలు మేము పరిషత్ కూడా గరీబ్ అయిన పరిషత్ సార్. ఇంకా పని ఏదన్నా యూపియుండ్రు, మేము ఎట్లా బతకాల? మా పిల్లలు మేము ఇంత 3 పూటలు అన్నం తినుకుంటా మేము పని చేస్తాం సార్. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున పోటీ చేస్తున్న చెరుకు సుధాకర్, వామపక్షాలు బలపరిచిన జయసారథిరెడ్డి మార్నింగ్ వాక్లో ప్రచారం సాగించారు. ఈ ఉదయం జయసారథిరెడ్డి నల్గొండ ఎన్జీ కళాశాలలో మార్నింగ్ వాకర్స్తో ఓటుపై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులకు, పెన్షనర్లకు, పట్టభద్రులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలక్టిక్ వాహనాల తయారీదారులు, నిర్వహణ సంస్థలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పారిశ్రామికవేత్తలను కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ కుటుంబ సభ్యులకు ఉపాధి చూపుతున్నారే కానీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1531 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.